హాయ్ ఫ్రెండ్స్, దిస్ ఇస్ స్వప్న. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ స్మార్ట్ తెలుగు హౌస్ వైఫ్. ఈరోజు ఒక మంచి ఇంట్రెస్టింగ్ బ్లాగ్ తోటి మీ ముందుకు వచ్చేసాను. నాకు తెలిసిన మంచి మంచి విషయాలను కూడా ఈ వీడియోలో షేర్ చేశాను. సో మిస్ చేయకుండా లాస్ట్ వరకు వాచ్ చేయండి. సో ఇప్పుడైతే సాయంత్రం నుంచి చేసుకుంటున్న వర్క్ అయితే మీతో చూపిస్తున్నాను. ఈ సాయంత్రం అయితే ఏదో ఒకటి స్నాక్స్ చేయాలి కాబట్టి నేను ముందు స్నాక్స్‌కి ఏం చేయాలా అని చూస్తుంటే మాకు తెలిసిన వాళ్ళు జున్ను పాలు కూడా ఇచ్చారు. అవి నేను ఫ్రిడ్జ్‌లో పెట్టుంచాను. మళ్ళా అనవసరంగా పాడైపోతే ఎందుకులే జున్ను కూడా చేసేసేద్దామని ఆ పని కూడా పనిలో పనిగా చేసేస్తున్నాను. ఇవి గేదె పాలు కాదండి, ఆవు పాలు. అందుకే మీరు గమనిస్తే పసుపు రంగులో ఉన్నాయి. ఈ ఆవు పాలల్లో ఏంటంటే మనకి గేదె పాలకున్నంత చిక్కదనం ఉండదు. అంత ఫ్యాట్ కంటెంట్ అంత కొవ్వు గూడా ఇందులో ఉండదనమాట. మనకి అంత ఎక్కువ నెయ్యి కూడా రాదు ఆవు పాలతో తీసుకుంటే. అండ్ ఈ మధ్య మేము పాలు గూడా గేదె పాల నుంచి ఎవరో తెలిసిన వాళ్ళు కొంచెం తెచ్చిస్తున్నారని జెప్పేసి ఆవు పాలే ట్రై చేస్తున్నాము. మామూలుగా వేడి చేస్తుంది అని అందరూ అనడం. ఈవెన్ మా అమ్మాయినా అదే అంది. మాకు తెలిసిన వాళ్ళు గూడా అదే మాట అన్నారు. కాకపోతే చలికాలం వల్లేమో గానీ ఆ ఎఫెక్ట్ అయితే ఏమీ అనిపించలేదు మాకు ప్రస్తుతానికి. మేబీ సమ్మర్‌లో ఏమైనా డిఫరెన్స్ తెలుస్తదేమో తెలీదు. మీలో ఎవరైనా ఆవు పాలు అసలు ప్రిఫర్ చేయొచ్చా లేదా? మీ ఒపీనియన్ ఏంటనేది ముందు కామెంట్స్‌లో చెప్పండి. నాకు తెలిసిన వరకైతే, నేను చూసిన వరకి, విన్న వరకి ఆవు పాలు చాలా మంచిది. అవైలబుల్ ఉంటే వాడుకోండి అని చెప్పడమే విన్నాను. సో, చాలా సంవత్సరాల తర్వాత దొరికిన అవకాశం కదా! మళ్ళీ ఇంకో చోటకి వెళ్తే మేబీ దొరకొచ్చు, దొరకకపోవచ్చు. మళ్ళీ ఆ గేదె పాలే లేదంటే ఆ ప్యాకెట్ పాలే తాగుతాం కదా! అనేసి పల్చగా ఉన్న కాంప్రమైజ్ అయ్యే ట్రై చేస్తున్నానండి. సో, కొంచెం ఒక హాఫ్ లీటర్ వరకు మాకు జున్ను పాలిచ్చారు. అవి నేనిప్పుడు జున్ను కూడా చేసేసి ఉంచితే వేడి వేడి మీద కంటే కూడా చల్లారాక జున్ను కొంచెం గట్టి పడుతుంది కాబట్టి తినటానికి బావుంటుంది. తేజు స్కూల్ నుంచి వచ్చేసరికి వండి పెట్టొచ్చనేసి ఆ ప్రిపరేషన్ కూడా చేసుకుంటున్నాను. అండ్ ఇంకొక చిన్న విషయం మీతో షేర్ చేద్దాం అనుకుంటున్నాను. మన ఛానెల్‌లో ఏంటంటే నోటిఫికేషన్ ప్రాబ్లమ్ ఉందండి. అందరికీ వీడియో రీచ్ అవ్వట్లేదు. దానివల్ల అందరూ ఎక్కువ మంది చూడట్లేదు కాబట్టి మీకు నేను వాట్సాప్ ఛానల్ లింక్ డిస్క్రిప్షన్, పిన్ కామెంట్‌లో ఇస్తాను. అది వాట్సాప్ ఛానల్‌లో కనుక మీరు ఫాలో అయితే మన వీడియో అప్డేట్స్ పోస్ట్ చేయంగానే అందులో కూడా అప్డేట్ చేస్తాను. మీకు వెంటనే తెలుస్తుంది. మీకు కుదిరినప్పుడు హ్యాపీగా వీడియోని మిస్ చేయకుండా అయితే చూడొచ్చు. అండ్ నేనేమేమి అప్‌లోడ్ చేస్తున్నాను అనేది కూడా తెలుస్తుంది. ఇంతకుముందు ఎప్పుడన్నా నోటిఫికేషన్స్ రాక ఏంటక్కా వీడియోస్ అప్‌లోడ్ చేయట్లేదా అని అడిగేవాళ్ళు. ఎందుకంటే మనం వేస్తున్నా గూడా వాళ్ళకి తెలియట్లేదు కాబట్టి నేనసలు అప్‌లోడ్ చేయట్లేదేమో అని అనుకుంటున్నారు. సబ్‌స్క్రైబర్స్ పెరిగే కొద్దీ ఏంటంటే ఆ నోటిఫికేషన్స్ అనేవి అలా తగ్గిచ్చేస్తది యూట్యూబ్. సో, అదొక చిన్న సమస్య ఉంది. సో, ఏమనుకోకుండా వాట్సాప్ ఛానెల్‌లో ఫాలో అయిపోండి. మీ నంబర్ నాకు తెలీదు, నా నంబర్ మీకు తెలీదు. ఏ ప్రాబ్లమ్ ఉండదు. హ్యాపీగా మీరు ఫాలో అయిపోవచ్చు. అండ్ ఇంకా ఈ జున్నయితే ఇంతకుముందు ఒక పెద్ద గిన్నెలో పెట్టేసేసి చేస్తే ఆ గిన్నంతా కూడా గార పట్టినట్టుగా అయిపోయేది. నీళ్ళు ఎక్కువ సేపు ఉడికినట్టుగా. ఇప్పుడు ఆ ప్రాబ్లమ్ లేదు. రైస్ కుక్కర్ ఉంది గదా! అడుగున వాటర్ పోసేసి, ఆ గిన్నె పెట్టి మూత పెట్టేసేసి మనం క్లోజ్ చేసుకుంటే ఉడుకుతుంది. లేదంటే ఆవిరి నీళ్ళన్నీ ఉండి ఇంకా పలచగా అయిపోతుంది. సో, అలా కాకుండా మీరు మామూలుగా గిన్నె పెట్టిన తర్వాతైనా పాల గిన్నె మీద మూత వేసేసి మామూలుగా రైస్ కుక్కర్ మూత పెట్టేసుకొని, మనము ఒక పెద్ద గ్లాస్ వాటర్ పోసామనుకోండి, అవి గబుక్కున అయిపోకుండా చక్కగా బాయిల్ అవుతూ ఉంటుంది. మధ్యలో మూత తీసి ఒకసారి చాకుతోటి టెస్ట్ చేసుకొని అయిందా లేదా అనుకోని అయిపోయింది అంటే డైరెక్ట్‌గా ఆఫ్ చేసేసుకోవచ్చు. కానీ వాటర్ ఉండడం సేఫ్ అనమాట. డ్రై అయిపోకుండా, సడెన్‌గా ఆగిపోకుండా అది మనకి మంచిగా నిదానంగా వర్క్ అవుతూ ఉంటుంది. ఆవిరి మీదే గదా! సో, ఇంకా ఒక 2, 3 టైమ్స్ నుంచి నేను ఎక్కువ రాగి జావ వీడు వేరే కారణాల వల్ల తాగట్లేదు. సో, ఏదన్నా కొంచెం మనకి కనపడకుండా ఏదన్నా బూజులాగా అలా వస్తూ ఉంటుంది చూడండి పాడైపోయినట్టుగా అట్లా ఉందేమో అని చెప్పి మళ్ళీ ఒకసారి జల్లించుకున్నాను రాగి పిండిని. ఇదైతే రెగ్యులర్ ఇక తనకి ఏ స్నాక్స్ చెప్పినా చేస్తాను గాబట్టి, ఇదొక నా డైలీ డ్యూటీ కంపల్సరీ ఉంటది సాయంత్రం అయితే. ఇంకా బెల్లం కూడా తురిమి పెట్టుకున్నాను కదా! దాంట్లోకి మనం జున్నులోకి వేసుకోంగా కొంచెం జావ కూడా తురిమేసేసి ఉంచేశాను. చాలా సింపుల్‌గా అయిపోతుందండి రాగి జావ. మనం తేలిక పని, పిల్లలకి మంచి హెల్తీ. ఎదిగే పిల్లలకి బోన్స్ గట్టిగా ఉంటాయి. కాల్షియం మనం ఇచ్చే పాల కంటే కూడా ఎక్కువ కాల్షియం ఉంటుంది రాగుల్లో. అలాగే విటమిన్ ఏ అనేది మనం క్యారెటే అనుకుంటాం గానీ, క్యారెట్ కంటే కూడా ఇది చిలకడ దుంపలో ఎక్కువుంటది. ఈ చిలకడ దుంపని మీరుండే ప్రాంతంలో ఏమంటారు అనేది పేరు గూడా నాతో కామెంట్స్‌లో చెప్పండి. ఎందుకంటే ఒక్కొక్క కూరగాయకైనా, ఆకుకూరకైనా ఒక్కొక్క చోట ఒక్కొక్క పేరు పెట్టి పిలుస్తూ ఉంటారు గదా! సో, మేమైతే చిలకడ దుంప అంటాము. ఇప్పుడు మీకు చూయించాను గదా! కవర్‌లో తీసినవి. అది మీ ప్రాంతంలో ఏమంటారో ఆ పేరు నాతో కామెంట్స్‌లో చేయండి. ఇంకా చూస్తుండంగానే చక్కగా ఈ జావా ఉడుకుతుంది. అండ్ కొంతమంది అడుగుతుంటారు. మీరు బెల్లం వేస్తారు కదా! విరిగిపోదా అని చెప్పి. బెల్లము విరిగిపోకుండా ఉండాలంటే సింపుల్ అండి. మనం డైరెక్ట్‌గా జావలో అంటే నాకెప్పుడు ప్రాబ్లమ్ రాలేదు కాబట్టి నేను కలుపుతాను. మీరు అలా ఇబ్బంది అనుకుంటే పాలు విడిగా కాచుకోండి. ఈ యొక్క
ఏదైతే రాగి పిండి, ఇది బెల్లం ఉందో అది సెపరేట్‌గా కుక్ చేసుకోండి. మంచిగా పాలు కాగిన తర్వాత ఈ రాగి పిండిని దింపేసేసి పాలు చివర్లో కలుపుకొని మిక్స్ చేసుకోండి సరిపోతుంది. అప్పుడు మీకు అది విరగడం అనే సమస్య ఉండదు. సో, ఇంకైతే నేను మీకు మొన్న సూపర్ మార్కెట్‌కెళ్ళినప్పుడు చూయించాను కదా! ఆరెంజెస్ మన రెగ్యులర్ ఆరెంజెస్ కాకుండా ఈ ఫారెన్ స్టైల్‌వి కొంచెం డిఫరెంట్‌గా ఉంటాయి చూడండి అవి తీసుకొచ్చాను. మనవి ఎందుకో ఒక్కొక్కసారి పైకి మంచిగా ఉంటాయి. లోపలేమో ఒకసారి నేనే పురుగులు చూసాను. సో, ఏదైనా గాని కారణం అవి తీసుకోలేదు. ఇవి తీసుకోవాలనిపించి తెచ్చా అనమాట. టేస్ట్ బావుంటాయి. కొన్నైతే మరీ స్వీట్‌గా ఉంటాయి. నేను తిన్నవేంటంటే మన ఇండియన్ ఆరెంజెస్ టేస్టే ఉన్నాయి గానీ అంత ఎక్కువ స్వీట్‌గా అనిపించలేదు. సో, నా కోసం ఈవినింగ్ స్నాక్ అనమాట. జస్ట్ ఇంట్లో పని చేసుకుంటూనే మనకు కూడా తినేవి బ్యాలెన్స్ చేసుకున్నప్పుడే మనం ఇంట్లో వాళ్ళందరికీ చేసి పెడతాం. మనల్ని వదిలేసేసి ఎంతసేపు పిల్లలకి, హస్బెండ్‌కి ఇంటి పనంతా చేసుకుంటూ కూర్చుంటే మన ఆరోగ్యం కూడా పాడైపోతే అప్పుడు మనకెవరు చేసి పెట్టరు. మనం బాగుంటే మనం ఇంట్లో వాళ్ళందరికి చేసి పెట్టొచ్చు కాబట్టి, ఎన్ని పనులు చేస్తూ ఉన్నా సైమల్టేనియస్‌గా మనం ఏం తినాలి, ఏం తాగాలి, ఎలా రెస్ట్ తీసుకోవాలనేది మనకి ప్రయారిటీ ఇస్తూ చేసుకుంటేనే మనం కూడా పీస్‌ఫుల్‌గా ఉంటాం. లేదంటే ఎంతసేపు కష్టపడిపోతున్న ఫీలింగ్‌లో ఉండి ఫ్రస్ట్రేషన్ ఎక్కువైపోతదనమాట. అవి రావద్దంటే మన కేర్ గూడా సైమల్టేనియస్‌గానే తీసుకోవాలి. ఇవి కూడా చిలకడ దుంపలు కనిపిస్తే మాత్రం మిస్ చేయకుండా కంపల్సరీగా తెస్తానండి. అవి బాయిల్ చేసుకోవచ్చు. కొంతమంది బేక్ చేస్తా ఉంటారు. అంటే నీళ్ళల్లో కాకుండా అచ్చంగా కొంచెం నెయ్యి రాసేసి మగ్గిస్తూ ఉంటారు. కొంతమంది నిప్పుల మీద కాలుస్తుంటారు. నాకు వీటన్నిటికంటే గూడా జస్ట్ బాయిల్ చేసుకోవడం సింపుల్‌గా అనిపిస్తది. చక్కగా ఉడుకుతుంది. మంచిగా నేచురల్‌గా ఉన్న తీపితోటి తినొచ్చు. కొంచెం ఏంటంటే ఇట్లా గొంతు పట్టేసినట్టుగా అనిపిస్తది తినేటప్పుడు. కానీ కొద్ది కొద్దిగా చిన్న చిన్న ముక్కలు చేసుకొని తింటే ఏమనిపించదనమాట. ఇప్పుడు మనము అదేంటి జున్ను పెట్టాం కదండీ గిన్నె. ఆ గిన్నె అంత పైకేమి ఉండదు కదా! కొంచెం కిందకుంటుంది. దాని మూత మీద ఈ యొక్క చిలకడ దుంపలు ఏవైతే ఉన్నాయో అవి నేను సర్దేసేసుకుంటున్నాను. దీనితోటి ఏమవుతుంది మనకి పవరు సేవ్ అవుతుంది. అలాగే పని కూడా సేవ్ అవుతుంది. ఇంకొక గిన్నె పెట్టి, గ్యాస్ స్టవ్ మీద పెట్టి అంత సమయము, అలాగే మళ్ళీ అంత గ్యాస్ వేస్ట్ అవ్వకుండా ఈ కింద ఏదైతే మనము జున్ను కోసం ఉడికిస్తున్నామో నేను ఇట్లా ఉడికించడానికి వాటర్ కూడా మంచినీళ్ళే పోస్తాను కాబట్టి అవి పెట్టేసాను. అండ్ ఈ ఉసిరికాయలు కూడా సూపర్ మార్కెట్ నుంచి తెచ్చాను. ఏం రెసిపీ ఫస్ట్ చేయాలా అని జెప్పేసి అవి ఫ్రిడ్జ్‌లో పెడితే మర్చిపోతానని ఎదురుగానే పెట్టుకున్నాననమాట. ఎందుకంటే రెగ్యులర్‌గా కొనే వస్తువు కాదు గదా! మైండ్‌లో ఉండదని చెప్పేసి అలాంటి వాటిని ఎదురుగా పెట్టుకుంటూ ఉంటాను. మీరు గూడా ఇలా జేస్తారా? ఇగోండి మీతో మాట్లాడుతున్నంతలోనే మన చిలకడ దుంపలు గూడా ఉడికిపోయినాయి. చక్కగా కట్ చేసి పెట్టుకుంటే ఇంక నీళ్ళేమి పోయకుండానే దాని ఆవిరి మీదనే ఉడికిపోతుంది. అండ్ కింద జున్ను కూడా రెడీ అయిందో లేదో చూద్దాం. కాస్త గిన్నెకి వదిలేసినట్టుగా కనిపిస్తుందంటేనే రెడీ అయిపోయినట్టుంది. సో, చూసారు కదా! ఇలా ఏమాత్రం అంటుకోకుండా క్లీన్‌గా వచ్చేస్తే స్పూన్ కానీ, చాకు కానీ ఫినిష్ అయిపోయినట్టే. ఇంక మనము ఆఫ్ చేసేసుకుంటే కుక్కరు, ఆ మిగతా వేడితోటి ఇంక అది నార్మల్‌గా చక్కగా సెట్ అయిపోతుంది. ఇగోండి మా వాడు ఇక చిలకడ దుంపలు రెడీగా ఉన్నాయి తీసేసుకొని తింటూ ఉన్నాడు. సో, ఇట్లా పిల్లలకేంటంటే ఒక్కొక్క రోజు ఒక్కొక్క వెరైటీ మన అనుకూలతను బట్టి చేసి వాళ్ళకి పెడుతూ ఉంటే హెల్తీగా ఉంటారు. ఇగ ఏదన్నా కుదరని రోజు మనం గూడా సరే చెల్తా బయట కొనుక్కోవచ్చు కానీ వదిలేయచ్చు కానీ మాక్సిమం 80% మనం ఇంటి ఫుడ్ పెట్టడానికే ఇష్టపడాలి. ఇంక వాళ్ళెప్పుడన్నా విసిగిస్తున్నారన్నప్పుడు బయట ఫుడ్‌కి ఓకే అంటే నడిచిపోతదనమాట. మనకు గూడా కొంచెం రిలాక్సింగ్‌గా ఉంటది ఏదైనా ఒక రోజు స్కిప్ చేస్తే. హమ్మయ్య! చూసారా చిలకడ దుంపలు చక్కగా ఉడికిపోయినియి. జస్ట్ పైన తోలు తీసేసుకొని లోపల తినొచ్చనమాట. వేడిగా ఉన్నప్పుడు కంటే కూడా ఇలా కొంచెం ఆవిరి మీద ఉడికినవి చల్లారాక తింటేనే బావుంటాయి. ఊర్లో అయితే ఆ బొగ్గులో ఏయో ఉంటాయి కాబట్టి వాటి మీద అలా పెట్టి వదిలేస్తారు. చక్కగా కాలుతాయి కాబట్టి బావుంటాయి టేస్ట్. మనకు ఆ అవకాశం లేదు గదా! సో, ఇంక ఇదే పద్ధతి. అండ్ ఇంక ఇదేంటననుకుంటున్నారా? నేను రీసెంట్‌గా ఒక వీడియో చూసానండి యూట్యూబ్‌లో. అంటే ఆవు పాలు, ఆవు పేడ ఇట్లాంటివన్నీ కూడా మంచివి. ఇంట్లో మనకి రేడియేషన్‌ని తగ్గిస్తాయనో, ఏమో రేడియేషన్ తగ్గించినా తగ్గించకపోయినా నెగటివిటీ అలాంటి నెగెటివ్ ఎనర్జీ లేకుండా మంచిగా చేస్తది. అది ఇది అని సంథింగ్ పాజిటివ్‌గా విన్నాను. సో, మా వారికి చెప్పాను. ఇలా అంట మీరు ఆవు పేడ పిడకలు దొరికితే తీసుకురండి అనంటే తీసుకొచ్చారు. ఆ తీసుకొచ్చిన దాన్ని నేను కొంచెం దీపారాధన సాయంత్రం చేసినప్పుడు వెలిగించేసి దాన్ని తీసి ఫస్టు మా బెడ్‌రూమ్ అవతల బెడ్‌రూమ్‌లో పెట్టాక, ఈ యువతల ఉన్న బెడ్‌రూమ్‌లో కూడా పెట్టా అనమాట. సో, ఇగోండి ఇవి ఎంత రేటయితే నేను అడగలేదు. తెమ్మంటే తీసుకొచ్చి ఇచ్చారనమాట. ఇలాగా పిడకలున్నాయి. మామూలుగా నేను విన్న ఇంకొకటేంటంటే, ఆవు పిడక గూడా లక్ష్మీ స్వరూపము. మనం తెచ్చి ఇంట్లో ఉంచుకుంటే మంచిదనేది కూడా విన్నాను. సో, అది సంగతి మనము పక్కన పెట్టినా,
డైలీ కొంచెం ఎప్పుడన్నా ఒకసారి కుదిరినప్పుడు దీన్ని ధూపంలాగా వేసుకున్నా కూడా మంచిది అనేసన్నారు. సో, దీనితోటి ఇంకొక మంచి డీఐవై లాంటిది కూడా ఏదైనా ట్రై చేద్దాం అనుకుంటున్నాను. చేస్తే తప్పకుండా మీతో షేర్ చేస్తానులెండి. సో, ఇగో అడిగాను గదా! అని చెప్పి ఒక 4, 5 ఒక 5, 6 ఏమో ఉన్నాయి. అవి తీసుకొచ్చి ఇచ్చారు. నేను మనకేదన్నా తేగానే వాడాలని అనిపిస్తది గాబట్టి మొత్తానికైతే వాడేశాననమాట. సో, అదండి ఇవాల్టి వ్లాగ్. మీకు నచ్చిందా? నచ్చితే లైక్ చేయడం, షేర్ చేయడం మర్చిపోకండి. ఓకే ఫ్రెండ్స్, ఇక్కడితో మన బ్లాగ్ అయితే ఎండ్ చేసేస్తున్నాను. ఇక్కడి వరకు చూసారంటే డెఫినెట్గా నా వీడియో మీకు నచ్చే ఉంటుంది. ఏ విషయాలు మీకు బాగా నచ్చేది నాతో కామెంట్ సెక్షన్లో షేర్ చేయండి. వీడియో నచ్చితే లైక్ చేసి మీకు తెలిసిన వాళ్ళందరూ కూడా షేర్ చేయండి. అండ్ మన వీడియో నోటిఫికేషన్స్ మిస్ అవ్వకుండా ఉండాలి అంటే వాట్సాప్ ఛానల్ లింక్ డిస్క్రిప్షన్ పిన్ కామెంట్లో ఇచ్చాను. దాన్ని ఫాలో అయిపోండి. యూట్యూబ్లో నోటిఫికేషన్ ప్రాబ్లం ఉన్నా హ్యాపీగా మీకు నేను అందులో అప్డేట్ చేయగానే మన వీడియోస్ మిస్ అవ్వకుండా చూస్తారు. ఓకేనా అండి? మరొక మంచి టాపిక్తో అండ్ మంచి మంచి రెసిపీస్ అండ్ టిప్స్ తోటి నెక్స్ట్ వీడియోలో మళ్ళీ మిమ్మల్ని కలుస్తాను. టిల్ దెన్ కీప్ స్మైలింగ్ అండ్ థ్యాంక్ యూ ఆల్ ఫర్ వాచింగ్. బై బాయ్.